అమ్మ ఏమేమి పోయాయి బంగారం అది చెప్పు. 2 పేటలు గొలుసు ఒకటి, చెవులివి బుట్టలు, నెక్స్ట్ 3 ఉంగరాలు పోయాయి. ఇంకా చెల్లివి కూడా కదా, చెల్లివి ఇయర్ రింగ్స్. చెల్లివి ఇయర్ రింగ్స్ ఒకటి, అవి కూడా మిస్ అయ్యాయి. హలో ఎవ్రీవన్. సో మీరు తమ్నేల్లో చూసినట్టుగా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా పెళ్లి టైంలో అయితే మా ఇంట్లో గోల్డ్ పోయింది. సో ఏమైంది, ఎలా జరిగింది, ఏంటి అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఏమైంది అని అంటే మా మా అత్త మాయ పెళ్ళికి కొన్ని రోజుల ముందే ఇంటికి వచ్చేసారనమాట. సో వాళ్ళు తెచ్చుకున్న గోల్డ్ కూడా పెళ్ళికి వేసుకోవడానికి మా మదర్కి ఇచ్చారనమాట, జాగ్రత్తగా పెట్టమని చెప్పి. సో వాళ్ళ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అండ్ మాది 3 స్టెప్స్ చైన్ అండ్ చెల్లి ఇయర్ రింగ్స్ అవన్నీ కలిపి మా మదర్ ఒక బాక్స్లో పెట్టి బీరువాలో పెట్టారనమాట. సో మాది సెకండ్ డే ఏంటి అని అంటే హల్దీ అనమాట. సో మార్నింగే మా అత్త వాళ్ళు నన్ను పెళ్లి కూతురిని చేస్తున్నారు. సో ఆ రోజు మార్నింగ్ మా అత్త ఇంకా వాళ్ళు తెచ్చుకున్న గోల్డ్ ఇవ్వమని చెప్పారనమాట. సో దట్ వాళ్ళు వేసుకుంటారు అని చెప్పి. సో దానికోసమే మా మదర్ పెట్టిన చోటు దగ్గర వెతకడం, చెక్ చేశారనమాట. ఇద్దామని చెప్పి ఓపెన్ చేసి చెక్ చేశారు. చెక్ చేసి చూసేసరికి అక్కడ పెట్టిన బాక్స్ అసలు కనిపించలేదు మొత్తానికే. అసలు ఏమైంది ఏంటి, ఇక్కడే పెట్టాం కదా అని ఫుల్ ప్యానిక్ అయ్యాం మేమైతే. ఎవరు తీసుంటారు అసలు, పెట్టిన చోటు దగ్గర లేకపోవడం ఏంటి, ఇవన్నీ చాలా ఆ లాకర్ చుట్టే చాలా వెతికాము. అసలు ఎక్కడా కనబడలేదన్నమాట. ఇంకా వెతికి ఇంకా మా అత్త వాళ్ళు కూడా అదే చెప్పారు. సరే ఇప్పుడు కంగారులో ఏది వెతికినా ఏం దొరకదు, సరే నిదానంగా ఇదంతా అయిపోయాక వెతుకుదాం, ఏమీ కంగారేం లేదు, పెట్టిన దగ్గర ఉంటుంది, ఎవరు తీసుంటారు అని చెప్పి మేము ఇంకా సరే అని ఇంకా వీరా వాళ్ళు అయితే ఆ రోజే రావడం అనమాట వైజాగ్. ఇంకా వాళ్ళ లంచ్ ప్రిపరేషన్స్, తర్వాత హల్దీ ఈవెంట్ అదంతా ఉంది. ఇంక దీంతో కూర్చుంటే మొత్తం అంతా ప్రాసెస్ అంతా డిలే అయిపోద్దని చెప్పి ఇంకా సరే అవి కానిచ్చి తర్వాత నిదానంగా వెతుకుదామని చెప్పి ఇంకా ఆ ప్రాసెస్ అదంతా అయిందనమాట. ఇంకా హల్దీ అదంతా అయిపోయింది. తర్వాత వచ్చి కూడా మేము వెతకడం స్టార్ట్ చేసాం. అక్కడ ఎక్కడైతే పెట్టారో అక్కడ అసలు ఎక్కడా కనబడలేదు. ఇంకా పెళ్ళింట్లో అంటారా, ఒక వస్తువు ఒక పెట్టిన దగ్గర ఉండదు. ఇంకా ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఆ టైంలో ఏది తీసి వెతికినా ఎక్కడ ఏం దొరకదని మాకు అర్థమైంది. సరేలే ఇదంతా పెళ్ళి అదంతా కానిద్దాం, తర్వాత నిదానంగా వెతుకుదామని అనుకున్నాం. సో నెక్స్ట్ డే ఇంకా హల్దీ అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా పెళ్ళి ఈవెంట్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇంకా దాంట్లో ఇంకా అన్ని పనుల్లో బిజీ అయిపోయాం. ఎంత బిజీగా ఉన్నా సరే మా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇదే తిరుగుతుంది. అసలు ఎక్కడ ఉంటుంది, ఎవరైనా తీసుంటారా, ఎక్కడ పోయి ఉంటుంది ఏంటి అని ఇదే ఆలోచనలు అనమాట. ఇంకా సరే అని ఇంకా పెళ్ళి అంతా ఈవెంట్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా మేము ఇంకెక్కడ మాకు అసలు ఐడియా కూడా రావట్లేదు ఏం చేయాలి అని చెప్పి సరే అంజనం వేయిద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు రీసెంట్గానే వాళ్ళ రిలేటివ్స్ ఎవరి దగ్గర ఇలానే ఒక వస్తువు పోతే వేయించారనమాట. సరే వాళ్ళతో మాట్లాడదామని చెప్పి మాట్లాడితే ఆవిడ వీక్లో ఏదో ఒక డే మాత్రమే ఇలా అంజనం అదంతా వేస్తారనమాట. సో ఆ డే ఇంటికి పిలిపించి వేయిద్దాము అని చెప్పి మేము అనుకున్నాం. ఈ లోపల ఇంకా వీరా వాళ్ళ సైడ్ రిసెప్షన్ కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి మొత్తం పెళ్ళి ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చుట్టాలు ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా వేయిద్దాం, ఆవిడ వచ్చాక ఆ ప్రాసెస్ చేయిద్దామని అనుకున్నాం. దానికన్నా ముందు ఒకసారి ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేద్దామని మా మదర్ వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళికి వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఎలాగో ఇల్లు సర్దాలి, ఒకసారి నీట్గా అంతా సర్ది ఒకసారి చెక్ చేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ టైము, ఇంకెక్కడైనా బై ఛాన్స్ దొరుకుద్దేమో అన్న చిన్న హోప్తో ఇంకా మదర్, చెల్లి వాళ్ళ ఫ్రెండ్ మొత్తం ముగ్గురు కలిసి ఇల్లంతా క్లీన్ చేశారనమాట. ఇల్లంతా క్లీన్ చేయగా ఈ లోపల మేము అంజనం వేయిస్తే ఎవరి పేరు చెప్పాము ఏంటి, అసలు దొరికిందా లేదా అన్నది మీరు గెస్ చేయండి కమెంట్ సెక్షన్లో. మీ గెస్ కరెక్టా రాంగ్ అన్నది మేము రిప్లై చేస్తాము. సో ఇలా వెతుకుతూ ఉండగా మా మదర్కి ఎక్కడైతే పెట్టారో ఆ గోల్డ్ బాక్స్ అక్కడే దొరికింది.
ఏదైతే లాకర్లో పెట్టారో ఆ లాకర్లోనే దొరికిందనమాట. చెప్పిన తర్వాత మేము అసలు ఫుల్ సర్ప్రైజ్ అయ్యాం. అదేంటి ఆ లాకర్ చుట్టే 3 రోజులు తిరిగాం, టైం దొరికినప్పుడల్లా అది వెతుకుతూనే కూర్చున్నాం, అసలు ఎక్కడ దొరకంది సడన్గా అందులోనే దొరకడం ఏంటి అని అని మేము అనుకున్నాం. తీరా చూస్తే ఏమైందంటే మేము అనుకుంటున్నాం ఇలా అయ్యి ఉండొచ్చు అని, ఎందుకంటే మాకు తెలీదు. సో డే 1 ఏదైతే పెళ్లి కూతురు ఫంక్షన్ అండ్ మెహందీ అయ్యిందో అదే రోజు మాకు కొన్ని ఎన్వలప్స్ వచ్చాయన్నమాట రిలేటివ్స్ దగ్గర నుంచి విత్ క్యాష్. సో ఆ రోజు నైట్ నేను మా చెల్లి అసలు క్యాష్ ఎంత వచ్చింది ఏంటి అని ఒకసారి చెక్ చేద్దామని చెప్పి మేము ఏదైతే గోల్డ్ ఉన్న ప్లేస్ ఉందో ఆ ప్లేస్లోనే ఎన్వలప్స్ తీసి క్యాష్ అదంతా కౌంట్ చేసి మళ్ళీ ఎన్వలప్స్ అదే ప్లేస్లో పెట్టినప్పుడు మేము కొంచెం వెనక్కి పెట్టాం. ముందుకుంటే మళ్ళీ 10 సార్లు తీస్తే పడిపోద్ది అని చెప్పి కొంచెం వెనక్కి తోసి పెట్టేసరికి ఆ గోల్డ్ బాక్స్ కూడా ఇంకొంచెం వెనక్కి జరిగిపోయింది అనమాట. సో లాకర్కి చివరికి మూలకి వెళ్ళిపోయింది ఆ బాక్స్. మేము అంత మూలకు పెట్టలేదు కదా, సో మా మదర్ అంత మూల వరకు చెక్ చేయలేదనమాట. ఈ పైన చూస్తున్నారు తప్ప అంత చివరి వరకు వెళ్ళి చెక్ చేయలేదు అన్ని రోజులు. ఆ కంగారులో వీటిలో అస్సలే దొరకదు. సో ఆ రోజు డీప్ క్లీనింగ్ చేసిన రోజు మొత్తం లాకర్లో ఉన్న వస్తువులన్నీ తీసి మొత్తం చెక్ చేస్తే గోల్డ్ బాక్స్ అక్కడే ఉంది. మాకు అసలు చాలా పెద్ద రిలీఫ్ ఇది అసలు. ఎందుకనంటే మా ఒక్కళ్ళ గోల్డే లేదు అందులోని, మా అత్త వాళ్ళ గోల్డ్ కూడా ఉంది. దానికి కూడా మేమే రెస్పాన్సిబుల్ కాబట్టి, మా ఇంట్లో పెట్టారు కాబట్టి ఎలాగైనా అది ఏదో రకంగా రీపే చేయాలి అని కంగారు పడుతున్న టైంలో మాకు లక్కీగా మేము ఏం అంజనం ఏమి వేయించకుండానే మా అంతటి మాకే ఆ గోల్డ్ దొరికిందనమాట. వీ ఫెల్ట్ వెరీ పీస్ఫుల్ ఎట్ ది ఎండ్. ఈ పెళ్ళిళ్ళలో ఇలాంటివి ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి. బట్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఇది ఈ చిన్న వస్తువులు కాబట్టి సరిపోయింది. అదే నేను పెళ్ళికి వేసుకోవాల్సిన గోల్డో లేకపోతే ఏదైనా పెద్ద వస్తువులు అనుకోండి, అది ఇంకా చాలా కష్టమయ్యేది. అసలు వాళ్ళకి పెళ్ళికి వేసుకోవడానికి అసలు గోల్డే లేదనమాట ఆ రోజు. వాళ్ళు తెచ్చుకుని గోల్డే వేసుకోలేకపోయారు. అదే నావనుకుంటే ఇంకా ఆలోచించండి ఒకసారి పరిస్థితి ఎలా ఉండేదో. సో నేనేం చెప్తానంటే లైక్ పెళ్ళి ఈజ్ వెరీ కయోటిక్, చాలా కంగారుగా ఉంటుంది. లైక్ చుట్టాలు, ఇంట్లో జనం, వస్తువులు అవన్నీ ఉంటాయి. మెయిన్గా ఇలాంటి గోల్డ్ వాల్యుబుల్ ఐటమ్స్ మొత్తం ఒకళ్ళు చేతుల మీదగే వెళ్ళి నీట్గా గుర్తుపెట్టుకొని ఒకే ప్లేస్లో పెట్టుకుంటే జాగ్రత్తగా ఇలాంటి లాస్ట్ మినిట్ హస్సులు అదంతా లేకుండా ప్రశాంతంగా వెళ్తుంది. మేము అదే రియలైజ్ అయ్యాం. సో ఈ టైం ఇలా అయింది. నెక్స్ట్ మా చెల్లి పెళ్ళికి మాత్రం నీట్గా ఒక గుర్తుపెట్టుకొని పెట్టిన దగ్గర ఒకళ్ళే మేనేజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి, ఇలా మీ పెళ్ళిళ్ళలో ఎలా అయినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అయ్యాయా అయితే మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్గా అయితే విత్ గాడ్స్ గ్రేస్ మాకైతే గోల్డ్ దొరికేసింది. ఆ కంగారు అయితే ఒక 10-15 days క్యారీ చేసాం కానీ బట్ ఎట్ ది ఎండ్ వీ వేర్ హ్యాపీ. సో దిస్ ఈజ్ ఆల్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ ఇట్. నెక్స్ట్ అయితే వీడియోస్ ఇంకా కంటిన్యూ అవుతాయి. పెళ్లి సిరీస్ చాలా వీడియోస్ ఉన్నాయి. హల్దీ అయిపోయింది, తర్వాత వీరా వాళ్ళది పెళ్లి కొడుకు ఫంక్షన్ అది పెట్టాలి, తర్వాత మా రిసెప్షన్, ఇంకా కొన్ని ఈవెంట్స్, ఇంకా ఫైనల్గా వెడ్డింగ్. లేట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒక వీడియో అన్నీ పెడతాము. మీ సపోర్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు అస్. సో ప్లీజ్ keep supporting us and subscribe to our channel. Thank you for watching. We'll meet you soon in our next video. Till then, take care. Thank you. Bye.